తెలంగాణ పోరుబిడ్డ ఉద్యమ జీవి కొండా లక్ష్మణ్ బాపూజీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తాలో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం పట్ల అంకిత భావంతో సేవా దృక్పథంతో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి మలిదశ పోరుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన నిఖార్సైన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. తెలంగాణ సమాజం కోసం జీవించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. తెలంగాణ కోసం బహుజన వర్గాల హక్కులు రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల అస్తిత్వం కోసం పోరాడారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజు గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. जोहार కొండా లక్ష్మణ్ బాపూజీ, जोहार కొండా లక్ష్మణ్ బాపూజీ, జై పద్మశాలి. అందరికీ నమస్కారం. జిల్లా ప్రజలందరూ కూడా లక్ష్మణ్ బాపూజీ గారిని శుభాకాంక్షలు నమస్కరిస్తా ఉన్నట్లయితే తెలంగాణ మహనీయులు ఎవరైతే తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రజల కోసం ఎనలేని సేవలు అందించినారో మరి వాళ్ళందరి కార్యక్రమాలు కానివ్వండి, వర్ధంతి కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తా ఉంది. నిర్వహించడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారు ఏదైనా సమాజం పట్ల అంకిత భావంతో సేవా దృక్పథంతో అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొంది మరి అన్ని వర్గాల ప్రజలు ఎస్పెషల్లీ అట్టడుగు వర్గాల ప్రజలు వాళ్ళకి డెవలప్మెంట్ లో వాళ్ళకి కూడా హక్కు ఉండాలని చెప్పి వాళ్ళకి మంచి సత్యం మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే సేవ చేసేదో ఆ స్ఫూర్తి తీసుకొని మరి ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, శిక్షణ ప్రజలు కానివ్వండి, వాళ్ళ అసత్వాన్ని తీసుకొని నిస్వార్థమైన భావంతో ఆ సేవలు అందించి అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళి మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలందరూ కూడా అదే విధంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆదర్శవంతమైన జీవితం, నిరాడంబరమైన జీవితం మనం చూసినాం. సో అటువంటి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి ఇక్కడ ఉన్న సంఘం నాయకులు కానీ అందరూ కూడా పూర్తిగా తీసుకోవడం కూడా పెద్ద పెద్ద పదవులకు వాళ్ళందరూ కూడా వేసి అదే నిస్వార్థమైన సేవ ప్రజలందరూ కూడా చేయాల్సిన అవసరం మన అందరూ కూడా కల్పిస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఆయన స్ఫూర్తి తీసుకున్న ప్రభుత్వం కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అది అట్టడుగు ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా లేకుండా అందరికి ఎవరికైతే ఉద్దేశించి పథకాలు తీసుకొస్తా ఉన్నారో వారికి అదే విధంగా జిల్లా యంత్రాంగం మరి వారందరూ అభ్యున్నతిని కూడా తోడ్పాటుని ఇస్తుందనేది మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి